పుష్ప 2 మూవీ అయితే రికార్డ్స్‌ని అయితే బద్దలు కొట్టేసింది. రాజమౌళి రికార్డ్‌ని కూడా బద్దలు కొట్టేసింది పుష్ప 2. సో, ఈరోజు వీడియోలో ఈ పుష్ప 2 డే 24 కలెక్షన్ గురించి అయితే తెలుసుకుందాం. సో, ఎన్ని కోట్లొచ్చినాయి అల్లు అర్జున్‌కి. సో, ఈరోజు మూవీలో ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మొత్తం తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప 2' బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే హిందీలో దాదాపు 700 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ సూపర్ స్టార్‌లలో నటించిన చిత్రాలనే వెనక్కి నెట్టేసింది ఇక. సో, ఇక 21 రోజుల్లోనే ఏకంగా 1700 కోట్లకు పైగా వసూలు సాధించి 'బాహుబలి' రికార్డుల వైపు 'పుష్ప 2' అయితే కన్నేసింది. అతి త్వరలోనే రాజమౌళి ఎపిక్ మూవీ రికార్డులు బద్దలు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు. అంటే చూడండి ఎంత దారుణమని. మరి 24వ రోజు అల్లు అర్జున్ ఈ మూవీపై ఎన్ని కోట్లు రాబట్టిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సో, టెక్నికల్ విషయంగా రెమ్యూనరీస్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి 'పుష్ప 2' దాదాపు 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. సో, ఇక 'పుష్ప 1' క్రేజ్ నేపథ్యంలో 'పుష్ప 2' కోసం దేశ ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూశారు. సో, ఆగస్టు 15 అయితే రిలీజ్ కావాల్సిన 'పుష్ప ది రూల్' 4 నెలల ఆలస్యంగా ఈ డిసెంబర్‌లో అయితే రిలీజ్ అయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించిన 'పుష్ప 2' తొలి వారంలోనే ఏకంగా 1000 కోట్లను, రెండో వారాలు ముగిసేసరికి 1400 కోట్లు, ఇంక 21 రోజుల్లో కలిపి 1700 కోట్లు రాబట్టి టాలీవుడ్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం అత్యధిక వసూలు సాధించిన భారతీయ సినిమాల లిస్టులో 'దంగల్', 'బాహుబలి 2' తర్వాత మూడో స్థానంలో నిలిచింది 'పుష్ప 2'. ఇక క్రిస్మస్ హాలిడేస్ వీకెండ్ 'పుష్పకి' బాగా కలిసొస్తాయని అయితే ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇక 24వ రోజు వసూలు విషయానికొస్తే తెలుగులో 2,43,00,000, హిందీలో 10,26,00,000, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి 66,00,000, ఓవర్సీస్‌లో 15,00,000 చొప్పున మొత్తంగా 14 కోట్లు గ్రాస్ వసూలునైతే అయితే సాధించిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉండగా విడుదలైన నాటి నుంచి ఒక్కో టాలీవుడ్ మూవీ రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్న 'పుష్ప 2' తాజాగా 'త్రిబుల్ ఆర్' రికార్డును బద్దలు కొట్టింది. 'త్రిబుల్ ఆర్' మూవీ టోటల్ రన్‌లో 451 కోట్లు బిజినెస్ గాను, 163 కోట్లకు పైగా అయితే ప్రాఫిట్ అందించింది. అయితే ఇప్పుడు 'పుష్ప 2' కేవలం 23 రోజుల్లోనే 'త్రిబుల్ ఆర్' టోటల్ ప్రాఫిట్స్‌ని అయితే దాటేసింది. ఇక 23 రోజుల్లో 617 కోట్ల బిజినెస్ గాను, 164 కోట్లకు పైగా ప్రాఫిట్‌ని అందుకున్నట్లు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి లాంగ్ రన్‌లో అల్లు అర్జున్ ఇంకెంత మ్యాజిక్ చేస్తాడో చూడాలి. సో, దాదాపు 1, 2 కాదు, హిందీలో అయితే రోజుకొచ్చి 10 కోట్ల పైన వచ్చేస్తుందంటే చూసుకోవచ్చు. సో, వీకెండ్ కావడం వలన ఇంకా వచ్చే అవకాశాలున్నాయి. చూద్దాం. ఇది డే 24 మూవీ కలెక్షన్స్. సో, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయండి. మంచి మూవీ కంటెంట్ వీడియోస్ అయితే వస్తే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.